కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 19వ అధ్యాయ ముఖ్య విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, స్వామివారు అందరినీ కూడా పరీక్షించడం కోసం అని చెప్పని మహావిష్ణువు భూమండలానికి వచ్చి తన యొక్క నిజస్వరూపాన్ని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు చూపించారు. అలా ఆ నిజస్వరూపాన్ని దర్శనం చేసినటువంటి ఋషులందరిలో ముఖ్యుడైనటువంటి జ్ఞానసిద్ధుడు అనబడేటువంటి మహర్షి స్వామివారి యొక్క అచింత్యమైనటువంటి అవాంగ్మానస గోచరమైనటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అందరికన్నా కూడా ఉపరి అయినటువంటి ఆ పరబ్రహ్మ శుద్ధ చైతన్య నిర్గుణమును స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేయగానే స్వామి పరవశించిపోయి, జ్ఞానసిద్ధ నీకేం వరం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. అంటే ఆ జ్ఞానసిద్ధుడు అన్నాడు, స్వామి వేరే వరాలు ఎందుకు, నాకు శాశ్వతంగా నీ దగ్గర నివాసం ఉండేటువంటి భాగ్యాన్ని కలిగచేయి, మోక్షాన్ని ఇవ్వు అని కోరుకున్నాడు. అంటే సరే అలాగే తదాస్తు అనుగ్రహిస్తున్నాను. అయితే ఈ భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా అలుసులైపోయి వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా వదిలేసి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక ఈ పాపంలో నుంచి వీళ్ళని ఉద్ధరించడానికి గాను నేను ఒక వ్రతాన్ని నిర్ణయం చేస్తున్నాను. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు కూడా నేను నిద్రిస్తాను. నిజానికి నాకు నిద్ర లేకపోయినా లోకాన్ని ఉద్ధరించడం కోసం అని చెప్పి నేను ఆ ప్రకారంగా నటిస్తాను. ఆ 4 మాసాలకు కూడా చాతుర్మాస్యం అనేటువంటి పేరుతోటి మీ మహర్షులందరూ కూడా కలిసి వ్రతాన్ని చేసి భూలోకంలో ఈ వ్రతాన్ని వ్యాప్తి చేయండి. అలా ఈ చాతుర్మాస్య వ్రత సమయంలో ఈ 4 నెలలైనా సరే కనీసంగా ధర్మంగా ఉంటూ ఎవరైతే అన్ని సూక్ష్మాలను కూడా పాటించుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నా భక్తిని కలిగి ఉంటారో వారందరికీ కూడా శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని ఇస్తాను. అలా కాక ఈ 4 మాసాలు కూడా ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తారో వారందరికీ కూడా రౌరవం అనబడేటువంటి నరకాన్ని ధృవంగా ఇస్తాను, ఖచ్చితంగా అనుగ్రహిస్తాను అని చెప్పని చాతుర్మాస్యం ఈ ప్రకారంగా ఆవిర్భవించింది అని చెప్పని జ్ఞానసిద్ధుడికి చెప్పాడు. ఈ విశేషాలన్నీ కూడా ఉద్భూత పురుషుడైనటువంటి వాడికి అంగీరస మహర్షి చెప్తూ, నువ్వు అడిగావు కదా చాతుర్మాస్యాలు ఎలా పుట్టాయో చెప్పమని, ఇదిగో ఇందుకు చాతుర్మాస్యాలు పుట్టాయి. అందుకనే చాతుర్మాస్యముల్లో హరి నిద్రించినట్టుగా నటిస్తూ భూలోకంలోకి వచ్చి అందరినీ కూడా పరీక్షిస్తాడు గనక కనీసం ఈ 4 మాసాలన్నా చాలా శుచిగా ఉండాలయ్యా. అటువంటి ఆ 4 మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి కనుక ఈ కార్తీక మాసంలో చేసేటువంటి చిన్న పుణ్యం కూడా అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పని ఈ 19వ అధ్యాయ సారాంశంగా చెప్పబడింది. అదే ప్రకారంగా శివ సంబంధమైన అన్ని స్తోత్రాల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం. ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని ప్రతిరోజు సాయంకాలం ప్రదోష సమయంలో కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఏనాడు కూడా దారిద్ర్యము కానీ దుఃఖము కానీ మనకు కలగవు అనడంలో సందేహమే లేదు. అంతటి అమోఘమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ఉమామహేశ్వర కటాక్షాన్ని పొందుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय.